హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ విజయ. ఈరోజు వీడియోలో మనం ఓట్స్ అండ్ పెసరపప్పు దోశ చేయడం ఎలా అనేది చూద్దాం. ఇది ఒక హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. వీటి కోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గ్లాస్ పెసరపప్పుని బాగా వాష్ చేసుకొని వాటర్ పోసాను. తర్వాత వీటిలోనే కొంచెం మెంతులు కూడా వేసానండి. ఇప్పుడు మనం దీన్ని 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇవి ఎక్కువ నానడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలా రాకుండా ఉంటాయండి. తర్వాత ఆ పెసరపప్పుని గ్రైండ్ చేసుకునే ఒక 1 అవర్ ముందు ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గ్లాస్ ఓట్స్ వేసి వాటర్ వేసి బాగా నాననివ్వాలి. నేను ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకుంటున్నానో సేమ్ గ్లాస్తో ఓట్స్ తీసుకున్నాను, ఈక్వల్ క్వాంటిటీ. తర్వాత నానబెట్టి ఉంచిన పెసరపప్పుని మిక్సీ జార్లో తీసుకుంటున్నా అండి. అలాగే నానబెట్టిన ఓట్స్ను కూడా దీనిలో వేసేయాలి. ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 to 3 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక 2-3 చిన్న అల్లం ముక్కలు కూడా పీల్ తీసుకొని వాష్ చేసుకొని వేయాలి. ఒకేసారి మనం సాల్ట్ కూడా యాడ్ చేయొచ్చండి దీంట్లో. తర్వాత వీటికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ బ్యాటర్ రెడీ అయిందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇది. ఇప్పుడు ఒకవేళ మీకు సాల్ట్ సరిపోతే చూసి యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఒక ఆనియన్తో రబ్ చేస్తున్నా, సో దట్ దోశ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుందని. ఇప్పుడు మనం దాంతో దోశ పోస్తున్నా. మనం దీనిపైన కొంచెం హీట్ అయ్యాక నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేయొచ్చండి. దీన్ని 2 వైపులా కాలనివ్వాలి. తర్వాత మనం దీన్ని 2 వైపులా బాగా కాలనివ్వాలండి. ఇది మనకు చాలా హెల్తీ అండి. అండ్ ఆల్సో వెయిట్ లాస్కి కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ ఒక చిన్న మీల్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. టమ్మీ ఫుల్ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. పల్లీ చట్నీతో కానీ ఏదైనా టమోటో పికిల్ ఆర్ కొత్తిమీర చట్నీ అలా ఏదో ఒక దాంతో తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొత్తిమీర చట్నీతో సర్వ్ చేసుకున్నా.